జిరోదాలో సావరెన్ గోల్డ్ బాండ్స్ని ట్రేడ్ అవుతున్నప్పుడు కొనడాన్ని సెకండరీ మార్కెట్లో కొనమంటారు. లేదు ఒకవేళ మీరు ఆ గోల్డ్ బాండ్ ఇష్యూ అయినప్పుడు కొనాలి అనుకుంటే మీరు జిరోదాలోకి వెళ్ళి ఇక్కడ బిడ్స్ మీద క్లిక్ చేసి గవర్నమెంట్ సెక్యూరిటీస్ అని ఉన్నది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఆ టైంకి ఏవైతే గోల్డ్ బాండ్స్ ఇష్యూకి రెడీగా ఉన్నాయో సబ్స్క్రిప్షన్కి ఆ డీటెయిల్స్ అన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయి. లేదు మేము సెకండరీ మార్కెట్లో కొనాలి అనుకుంటే మీకు ఆ గోల్డ్ బాండ్ యొక్క కోడ్ తెలియాలి. మీకు ఈ వెబ్సైట్లో moneySage.com అనే వెబ్సైట్లో మీకు క్లియర్గా గోల్డ్ బాండ్స్ అయితే ఇచ్చారు. మీరు ఇంకా వేరే వెబ్సైట్ నుంచి అయినా ఇవన్నీ తెలుసుకోవచ్చు. గూగుల్ చేయండి జస్ట్. సపోజ్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది రీసెంట్ సావరెన్ గోల్డ్ బాండ్ ఇష్యూ SGB Feb 32/4 అనేది సిరీస్. ఈ బాండ్ ఎప్పుడు మెచ్యూర్ అవుతుంది అంటే 2032 ఫిబ్రవరి 21వ తారీఖున మెచ్యూర్ అవుతుంది. అలాగే ఈ బాండ్ మీద ప్రతి 6 monthsకి 78 రూపీస్, ఒక బాండ్ మీద 78 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే 1.25%, సంవత్సరానికి 2.50% అనమాట. ఎందుకంటే సావరెన్ గోల్డ్ బాండ్స్ మీద ఎవ్రీ ఇయర్ 2.50% ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. అలాగే ఈ ఇంట్రెస్ట్ అమౌంట్ ఎప్పుడు పే చేస్తారో కూడా ఇక్కడ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ లింక్స్ అన్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. జస్ట్ మీరు ఆ లింక్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ వెబ్సైట్స్ అన్ని ఓపెన్ అవుతాయి. అలాగే ఇక్కడ నెక్స్ట్ చూడండి, SGB December 31, ఇది ఎప్పుడు మెచ్యూర్ అవుతుంది? December 31. ఇక్కడ మీరు చూడొచ్చు రెడెంప్షన్ డేట్ కింద 28 December 31 మెచ్యూర్ అవుతుంది. సో మీరు ఎప్పటి వరకు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఆ పీరియడ్ బట్టి మీ గోల్డ్ బాండ్ని సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ నేను 2030 జూన్కి మెచ్యూర్ అయ్యే సావరెన్ గోల్డ్ బాండ్లో ఇన్వెస్ట్ చేద్దాము అనుకుంటున్నాను అనుకోండి. అలాంటప్పుడు ఈ NSE కోడ్ని నేను కాపీ చేసుకుంటున్నాను. లేదు మీరు BSE కోడ్నైనా కాపీ చేసుకోవచ్చు. నేను NSEకి ప్రిఫరెన్స్ ఇస్తున్నా. ఈ కోడ్ని కాపీ చేసుకొని మీ జిరోదాలోకి వెళ్ళి ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇక్కడ మీరు చూడొచ్చు SGB June 30 BSE NSE అని 2 చూపిస్తుంది. నేను NSEని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అలాగే ఒకవేళ కానీ నేను ఈ రీసెంట్గా ఇష్యూ అయిన SGB Feb 32 అంటే 2032లో మెచ్యూర్ అయ్యే గోల్డ్ బాండ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి. దీన్ని సెలెక్ట్ చేసుకుంటా, కాపీ చేసుకొని జిరోదాలో ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. పేస్ట్ చేస్తే మీరు ఇక్కడ మళ్ళీ చూడండి BSE NSE అని 2 కనిపిస్తుంది. నేను NSEని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను SGB June 30 సావరెన్ గోల్డ్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాను. సో బై మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ NSEని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ క్వాంటిటీ దగ్గర మీరు ఎన్ని యూనిట్స్ కొనాలనుకుంటున్నారో క్వాంటిటీని ఎంటర్ చేయండి. సపోజ్ నేను 2 సావరెన్ గోల్డ్ బాండ్స్ కొనాలనుకుంటే ఇక్కడ 2 ఎంటర్ చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ లాంగ్ టర్మ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మార్కెట్ లిమిట్ ఆప్షన్ 2 కనిపిస్తున్నాయి కదా. సావరెన్ గోల్డ్ బాండ్స్కి మ్యాక్సిమం మార్కెట్ ఆప్షన్ అవ్వదు, లిమిట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రైస్ దగ్గర మీరు ఏ ప్రైస్ దగ్గర అయితే సావరెన్ గోల్డ్ బాండ్స్ని కొనాలనుకుంటున్నారో ఆ ప్రైస్ని ఎంటర్ చేయండి. మనకు ఆర్డర్ వెంటనే ఎగ్జిక్యూట్ కావాలంటే 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఆఫర్ దగ్గర చూడండి. ఇక్కడ 8,222 దగ్గర అమ్మడానికి ఒక ఆర్డర్ అయితే ఉంది. 8,223 దగ్గర అమ్మడానికి 10 క్వాంటిటీస్కి ఒక ఆర్డర్ అయితే ఉంది. సో నేను ఇప్పుడు ఈ ప్రైస్ ఎంటర్ చేశాను అనుకోండి, ఆర్డర్ వెంటనే ఎగ్జిక్యూట్ అయిపోతుంది. లేదు ఇంకా తక్కువకి బాండ్ రేట్ ఇంకా బాగా తగ్గినప్పుడు కొనాలి అనుకుంటున్నాను అనుకోండి. సపోజ్ ఇప్పుడు 8,219 ఉంది కదా, 8,200 దాకా నేను వెయిట్ చేసి అప్పుడు కొనాలనుకుంటున్నాను అనుకోండి. అప్పుడు ఆ అమౌంట్ని ఎంటర్ చేసి బై మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఆర్డర్లోకి వెళ్తే మన ఆర్డర్ స్టేటస్ ఓపెన్లో ఉంటుంది. ఎప్పుడైతే ఆ ప్రైస్ 8,200కి వస్తుందో అప్పుడే ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదు వెంటనే కొనియాలి అనుకుంటే ఇక్కడ ఆఫర్స్లో ఏ ప్రైస్ దగ్గర అయితే అవైలబిలిటీగా ఉన్నాయో ఆ ప్రైస్ని ఎంటర్ చేస్తే మీ ఆర్డర్ వెంటనే ఎగ్జిక్యూట్ అవుతుంది. సపోజు నేను దీన్ని మోడిఫై చేస్తున్నా, 8,223 ఇక్కడ ఎంటర్ చేస్తున్నా. చేసి ఇక్కడ మోడిఫై మీద క్లిక్ చేస్తే చూసారా ఆర్డర్ వెంటనే ఎగ్జిక్యూట్ అయింది. సో ఈ రకంగా మీరు సావరెన్ గోల్డ్ బాండ్స్ని జిరోదాలో అంటే సెకండరీ మార్కెట్లో కొనుక్కోవచ్చు. అలాగే మీరు ఎప్పుడు పడితే అప్పుడు కొనేయకుండా SIP లాగా ఎవ్రీ మంత్ మీకు ఎన్ని యూనిట్స్ అయితే అన్ని యూనిట్స్ కొనుక్కొని SIP చేసుకోవచ్చు. లేదు గోల్డ్ ప్రైస్ చార్ట్ని ట్రాక్ చేస్తూ ఎప్పుడైతే ప్రైస్ బాగా తగ్గుతుందో అప్పుడు కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. అలాగే ఈ సావరెన్ గోల్డ్ బాండ్స్ యొక్క లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే RBI వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో లాస్ట్ టైం ఎప్పుడు వీళ్ళు ఈ SGBకి సంబంధించి ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేశారంటే December 11, 2023. ఆ రోజున ఈ 2 బాండ్స్ యొక్క సబ్స్క్రిప్షన్ డీటెయిల్స్ని ఇష్యూ చేశారు. ఇంకా ఆ తర్వాత నుంచి కొత్త సావరెన్ గోల్డ్ బాండ్స్ని అయితే ఇష్యూ చేయట్లేదు. ఒకవేళ ఇష్యూ చేసినట్లయితే ఆ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఈ వెబ్సైట్లో అయితే కనిపిస్తుంది.
ఈ లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే గుర్తుపెట్టుకోండి, జిరోదాలో సావరెన్ గోల్డ్ బాండ్స్ని కొన్న తర్వాత మినిమం 2 నుంచి 3 రోజులు పడుతుంది అవి మీ హోల్డింగ్స్లో కనిపించడానికి. మనకి షేర్స్ అయితే ఇమీడియట్గా నెక్స్ట్ డే అయితే కనిపించేస్తాయి, కానీ గోల్డ్ బాండ్స్కి అయితే కొంచెం ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది. సో కంగారు పడద్దు. సో ఇది సావరెన్ గోల్డ్ బాండ్స్ జిరోదాలో ఎలా కొనాలని. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఆ డౌట్స్ని వీడియో కామెంట్ సెక్షన్లో అడగండి.